పశువుదాన్ని మాత్రంగా చెప్పించి చేపలు పెట్టినాదండి. చేపలు పెట్టిందా? చేపలు కాదురా, చేపలు పెట్టి నువ్వు అతను పెట్టినాడా అని చెప్తున్నా. చెప్పించి చేపలు పెట్టినాది. ఏమనంటే ఎద్దు మధ్యగా వెళ్ళిపోవా నీవో ఎద్దే వరమిచ్చి అనుకుంటే ఏదో దేవతలకు ఏమి చేయదు అని నాది వల్ల కూడా పెద్దమ్మ జోలే గాలంతా మాసే వెన్నంతా కురిసే వర్షం అంతా మరి ఉపకరానికి పాల్పడి బండిని వెంటుపోయా ఈ మెడ మీద వేసుకొని పోయిన 19 బసవదేవా అని చెప్పి చేపలు పెట్టాలి. పొలముల పెద్దమ్మ దనకొండ పట్టమే కదిలి వచ్చినది. ఆ దనకొండ పట్టమే కదిలి వచ్చినది. దనకొండ పట్టణం ఉన్నాడు వల్ల పెద్దిరాజు. ఆ వచ్చేటి భామను చూసి అడుగు ఇచ్చేస్తాడట. ఎట్లంటే సదినా నువ్వు తనకుండా పట్టి కలిగిపోయాడు నాడు చాలా సంతోషం కలిగిపోయినావే. వసంతాన్ని వేడుకొని వస్తున్నావే చాలా దుఃఖపోతున్నావు బామా రాదు నాదా. 5 మంది మాత్రంగా బసవదేవుని కొనియాడుకున్నావు. 4 మాత్రమే సంతానం ఇచ్చినాడు ఆ బసవదేవుడు. నాకు సంతానం ఇవ్వలేదని ఆ బసవదేవుని మాత్రంగా చెప్పించి చేపను పెట్టి దనకొండ పట్టణమే వచ్చిన నాదా అన్నది. ఉన్నాడే వల్ల పెద్ది రాదు బామా ఏమి చేయమంటావు అన్నాడు. బామా మనకు సంతానం కలగాలంటే కైలాసంలో కళ్యాణ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు మాత్రముగా మనం వచ్చి కళ చెప్తాడు. ఏమంటే భామా ఆ ఉన్నాడే ఈశ్వరుడు మాత్రముగా వలవల పెట్టి రాజు పెద్దమ్మ పడక మందిలో పౌలించి ఉన్నారు. పౌలించుకుంటే ఆ ఈశ్వరుడు మాత్రముగా ఆ ఈశ్వరుడికి ఏ వాహనం అయ్యా? నంది వాహనం. నంది మీద కొలువాయ నటనంగా పోతే నంది మీద కొలువు తెచ్చుకొని ఆ దనకొండ పట్టమే కదిలి వచ్చినాడు. కక్రాల పర్వతాలు, వాలి పర్వతాలు, సుబ్రియా పర్వతాలు దాటి కదిలి వచ్చినాడు. దనకొండ పట్టం వచ్చి వచ్చి ఆయన ఎక్కువ నాడు చూడండి నంది వాహనం. నందిని తీసినాడు, కట్టి వేసినాడు. అప్పుడు ఏం చేసిన ఊగిచ్చిన ఉక్కు వారి తలుపులు కదిలిచ్చిన కదలో ఆ అస్తమనాది గంటల గజానంద స్వరము కళ్ళుమని మోపినాడు. దుప్పులు దూరాల మీద ఉన్నాయి, దుప్పులు కట్టేసి ఉన్నారు. తుప్పులు అంటే
ఎద్దులంటే గుర్రు మేకలు అన్ని ఉన్నాయి. భాగవతంలో చుట్టాలుగా ఉన్నాయి. అవి దిగులు పడి అట్లా నేడుచుకుంటున్నాయి. వల్ల పెద్దమ్మ పుష్పశే పాన్పు మీద తల కింద దాచేయ మలపైన చెయ్యి చేర్చుకుని మనిషి నిద్ర బాధాది వల్ల పెద్దమ్మ అప్పుడు తలకాడ దాయాద వాళ్ళ కొలు తిన్నాడు. రాయి రాయే కలిగేటి రంగమధ్య వేళ కాకులో పోయనే గంగా రాత్రి వేళ ఉన్నాడు ఈశ్వరుడు మాత్రముగా ఆ పెద్దమ్మ కొలువు తెచ్చుకొని ఆ పెద్దమ్మ మాత్రముగా కళ చెప్తున్నాడండి. ఆ వల్ల పెద్దమ్మ పౌలించుకున్నది పడక మందిరం దాయాది వాళ్ళ పొదువు తెచ్చుకొని పెద్దమ్మ మాత్రముగా కళ చెప్తున్నాడంట. ఎట్లంటే ఎలవమ్మ పెద్దమ్మ పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఒక మాట ఎలవమ్మ పెద్దమ్మ ఏడు పండంటే ధనమకొండ నేడు పండంటే ధనమకొండ నేడు పాలు పంచుకోనే ఓ పెద్దమ్మ నిన్నంటే ధనమకొండ నిన్నంటే ధనమకొండ పెద్దమ్మ నిదానాలు వదిలేనా ఓ పెద్దమ్మ ఈ ఎలమంచే పట్టము ఈ ఎలమంచే పట్టము 7 భాగాలు చేసుకొని ఓ పెద్దమ్మ మీరు కళ్యాణము వస్తేను నీ కళ్యాణము వస్తేను ఉన్నాడు వలవల కంచ సోమేశ్వరుడు ఆ కళ్యాణము నెలకొన్నవాడు వాడి కంట సోమేశ్వరుడా అలా ఆ ఈశ్వరుడు మాత్రముగా వల్ల పెద్దమ్మ మాత్రముగా కళ చేసినాడు. ఏమనంటే పంటంటే ధనమకొండ పాలు భాగాలు పంచుకొని నిండంటే ధనమకొండ నిదానాలు వదిలి ఎలమంచి పట్టణంలో 7 భాగాలు చేసుకొని ఆ కళ్యాణంలో ఉన్నాడు కంట సోమేశ్వరుడు. ఆ కంట సోమేశ్వరుడు కొనియాడుకుంటే కలుగుతా సంతానం అని చెప్పినాడు. అదే విధంగా ఉండాలి వలవల పెద్దమ్మ. పెద్దమ్మ దగ్గర ఎవరున్నారయ్యా? తన భర్త ఉన్నాడు వలవల పెద్దిరాజు. ఆ పెద్దిరాజు ఉంటే ఆ పెద్దిరాజు మాకు చెప్తున్నాడంట. ఏమనంటే నేడు ఈ రాత్రి కలగంటూ ఈనాడు కన్నా నీ కళ మరుతా ఉన్నా కూడా మరుపురాదు నాదా అన్నది వలవల పెద్దమ్మ. బామా ఇదేమి కలగన్నావు అన్నాడు. నాదా ఏమి కలగన్నా అంటే ఆ ఈశ్వరుడు మాత్రం నా కళ చెప్పినాడు. ఏమనంటే పండంటే ధనమకొండ పాలు భాగాలు పంచుకొని నిండంటే ధనమకొండ నిదానాలు వదిలి
ఎలమంచి పట్టణం ఏడు భాగాలు చేసుకొని ఆ కళ్యాణ పట్టణం చేర వస్తే ఆ కళ్యాణ పట్టణంలో కంట సోమేది కొనియాడుకుంటే కలుగుతా సంతానం అని చెప్పినాడు ఈశ్వరుడు. అదే విధముగా అదేమంటావు కళ్యాణ పట్టణం ఇప్పుడు చాలా కానీ కళ్యాణ పట్టణం చెప్పినాడు కదా, అప్పుడు ఏమి లేదు కలగని కలిపినాడు కాబట్టి మూడు మీ అన్నది ఉన్నాడే అందరికన్నా పెద్దవాడు సింహాద్రాజు పోయి ఒక మాట మన పంప ధనుకుండా పాలు భాగాలు జనమించి ధనుకుండా ఏడు భాగాలు పంచుకొని కుదిరితే మున్నూరు రావణ చెదిరితే వేణూరు రావణ కవులు పడిచాము పోయి పంచుకోరాము ఉన్నది ఒలవల పెద్దమ్మ నాదా మనకు సంతానం కలగాలంటే ఉన్నాడు మీ అందరికన్నా పెద్దవాడు సింహాద్రిరాజు మీ అన్న దగ్గర కదిలిపోయి పాల భాగాలు పంచుకున్నాదా అన్నది ఒలవల పెద్దమ్మ. అదే విధముగా సత్య చెప్పిన మాటలు సత్యోయకుండా పెద్దిరాజు మతముగా ఒలవల పెద్దమ్మ సెలవందుకొని ఉన్నాడు వాళ్ళ అన్న సింహాద్రిరాజు. ఆ సింహాద్రిరాజు కలిగి వస్తాడంట. ఎట్లంటే మండపాలు మండపాలు వ్యాపార మిద్దెలు దాటి 10 గాళ్ళ మండపాలు బంగారు గోపురములు దాటి ఉన్నాడు ఒలవల పెద్దిరాజు. ఉన్నాడు ఒలవల సింహాద్రాజు గది వచ్చినాడు. గది వస్తే ఉన్నాడే అన్న సింహాద్రాజు ఆ అన్నతో మాట్లాడతాడట. దండవు దండవు ఓ మాయన్న నీ పాదాలకే ఆ దండవన్నా శరణు మాయన్న నీ పాదాలకి శరణమో అన్నయ్య దాగే దాగే అన్నకు దండాలు పెట్టి వంగి వంగి అన్నకు వందనాలు వరిసి మణికట్ట హస్తాలు మనుగా నిలుచుకున్నాడు. మీరు వలవల పెద్దిరాజు అన్నా ఈ తమ్ముడా వచ్చింది లేదు, ఇది ఎందుకు వచ్చింది లేదు, ఒక పండుగ నా వచ్చింది లేదు, ఒక పబ్బాన వచ్చింది లేదు, ఒక పండుగ పబ్బాన వచ్చింది లేదు, పిలిచినా వచ్చింది లేదు, నమ్మినా వచ్చింది లేదు, కాలినడితో వచ్చినవి ఏమిరా తమ్ముడా నీకు ఆపుతాను. అయ్యా ఏం ఆపుతుంటావా? ఉండా మన 5 మంది సంతానం పులిరాజు వల్లమ్మ వరం కుమారుడు 4 మాత్రమే సంతానం ఇచ్చినాడు బసవదేవుడు. ఉన్నాడు మన పెద్దిరాజు సంతానం లేదు కదా అనుకున్నవాడు. అయ్యా మీ నలుగురు కలిగి ఉండే సంతానమా? నాకు సంతానం లేదే. ఉండా మన దనకొండ పట్టం అమ్మ అని పిలిచేదానికి ఒక ఆడబిడ్డ లేదు. అయ్యా మనకు సంతానం లేదు. మా అన్ని అన్నగారు మాత్రం కదిలి వచ్చినాడు. వస్తే అన్నయ్యా నాకు సంతానం కలగాలంటే ఉండ మన దనకొండ పట్టణంలో ధనము ధాన్యము మిత్రులు మేడలు మిత్రులు భువనేశ్వరములు అన్ని పాలు భాగాలు పంచినట్లయితే పాలు భాగాలు పంచుకొని ఆ కళ్యాణ పట్టణమే చేరపోతే నాకు కలుగుతుంది అన్నయ్యా. ఒక మాట, ఏమి నువ్వు అందరూ వాళ్ళ సంతానం కొరకు ఏమి
గొడ్ల హాస్పిటల్ పోరా ఏయ్ ఆ, గొడ్ల ఆసుపత్రికి పోతే 2 రకాలు పుడతారు. ఇప్పుడు అంతా ఏం చేస్తారు తెలుసా పల్లాపేటకు పోతున్నారు ఆడ పల్లాపేటకు పోయి కూరగాయలు చేస్తానని చెప్తాడు భార్యకి గొడవలు పెట్టి అదే వాడవాళ్ళపేటకి ఆడ పోయ్యా 2 తీసుకుంటాడు ఈ గుడ్లు ఆ 2 గుడ్లు తీసుకుని మావాడున్నాడు ఒక గుడ్డి ఆడ తాగుతాడు రెండో గుడ్డి మంచిలోకి వచ్చా ఈడ తాగేస్తాడు ఏమి తెచ్చేది ఆడ కొత్త సంచి అది పట్టుకుని ఇంటికి వస్తాడు సరే వస్తే ఏం చేస్తాడు ఇంటికి తెక్క తిరిగిపోతుంది అటు కొట్టేసుకుని నడికాడ పట్ల ఈయన పడుకుంటాడు తీసినాడు అప్పుడు కావాలనే భారీ ఉండేది ఏం చేస్తుందా నేరే నా పట్ట తన్నుకుంటూ పోతుంది పోయినప్పుడు ఆయన నెలకు వస్తుంది నెలకు వచ్చినప్పుడు సోళ్ళు ఎదిలేసా దొంగ ఎడుపుడు సోళ్ళు ఎదిలేసా మన భార్య మరి పతివర్తులు అనుకున్నాడా అనుకుంటాడు ఆయన పోయేదానికి దారి కావాలా సామానికి పోతేవా ఏదే అని అన్నాడు 2000 రూపాయల కాగితాలు ఉన్నాయి అప్పుడు మారు ఇప్పుడు మారు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఆడతారు పేటకు పోతే పెట్టినారు అన్నం వండిపో అన్నాడు అన్నం వండితే అప్పుడు ఏం చేసినాడు తినేటప్పుడు 2000 టీ అన్నది నువ్వు పోయా ఆడ పోయిన అందరూ తినేసి 1 రూపాయి లేదు అన్నాడట 3వ సిద్ధాసి అన్నట్టు ఇంటి పడుకుంటే బిడ్డలు ఎట్టుకెళ్తారా చేసేది చెప్పు రాత్రి ఒక ఆయన అడితోపులోకి వెళ్తున్నాడు మాడికాయ అట్టా ఉంటాది కానీ లేదు సంతానం అంటున్నది నాకు కలిగి ఉండా నల్లగా కలిగి ఉండ సంతానం తమ్ముడా నీకు ఒక్కడికే కదా బిడ్డలు 5-6 మంది మనం జన్మించింది అదిగో నా కుమారుడు రాజంటే గత్తెడు వల్ల కరియావల రాజు తీసుకుని సాకు అడుగో 2వ రాజు కొడుకు తీసుకుని సాకు 4వ రాజు కుమారుడు తీసుకుని సాకు పోలి రాజు ఉన్నాడు చిన్నవాడు వాళ్ళు ఎవరెవరంటే అందరికన్నా పెద్దవాడు ధర్మైతమా రాజయ్య అతనికి చిన్నవాడు పర్వతాల మధ్యనయ్యా తమ్ముడా నువ్వు సంతానం అంటున్నావే నా కలిగి ఉండా గాజంటి వాడు వల్ల కరియావల రాజు అతను దేశంలో పెంచుకో ఎర్రనుగు రాజు కుమారుడు ఎద్దల ఎర్రయ్యున్నాడు అతను దేశంలో పెంచుకో నల్లనుగు రాజు కుమారుడు పట్టావరాజు ఉన్నాడు అతను దేశం పెంచుకో నలుగురు కన్నా చిన్నమండ పోలి రాజు ఆయన నలుగురు కలిగి ఉన్నారు సంతానం వాళ్ళు ఎవరు దేశంలో పెంచుకోతాం వాళ్ళందరూ వద్దన్న కూడా ఆయన పెంచుకో చెన్నాకుంటా అయ్యా మన ఎప్పుడు దాకేది ఆయన చూసినాడు తవుడు తింటావే గంగిత అంటే తలకాయ వచ్చినాడు చిన్నవాడు ఆ నుంచి కదిలిపోయినాడు అన్నదాన్ని సెలవు అందుకొని భారీ కాడిపోయినాడు నేరుగా మాత్రం పెద్దమ్మ కలిగి వచ్చినాడు కలిగి వచ్చి ఆ పెద్దమ్మ మాత్రముగా చెప్తున్నాడండి ఏమనంటే బామా మా అన్న దగ్గర కలిగిపోయినా మా అన్న ఏమని చెప్పినాడంటే నీకు సంతానం అంటున్నారు కదా నా దగ్గర కలిగిన సంతానం వాళ్ళ అల్లు ఎవరు తీసుకుని పెంచుకో తమ్ముడా అన్నాడు ఏమి లేదు నాథ మనం నలుగురు తోడుకోడాలి ఓళ్ళు బిడ్డలు నాకు బిడ్డలే ఏమని అబద్ధం కదమ్మా
ఆ బిడ్డలైతే ఒక బిడ్డని తెస్తావు చిన్నప్పుడే తెచ్చి సాగుతా సాగినప్పుడు అంతా ఎంతో ఒక బోడికి అవుతాడు బోడి కంటే 12 ఏళ్ళు వయసు వస్తుంది 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఏదో ఒక కోపదాసు ఆయనో ఏదో ఒక మాట అనొచ్చు లేదు ఒక దెబ్బ కొట్టచ్చు అప్పుడు ఏమంటాడా మా అమ్మ మా నాయనే కదా కొట్టిందంటే మంచి మాట ఓ పెద్దమ్మ ఓ పెద్దిరాదంట అప్పుడు ఏమంటుందా ఏమంటారు మరి మాను కట్టుకున్నా మరి మాను పాలేవి ఇరువాను కట్టుకున్నా ఇరుమాను పాలు మరి మన కట్టుకుందా మరి మాను పాలు ఇరుమాను కథకవు ఇరుమాను కథకవు కడుపులో పుట్టింది బిడ్డ కొంగన కట్టింది రోక కట్టుకున్నవాడే మొగుడు ఓడి దేవుళ్ళే పెట్టుకున్నాడు దేవుడు ఓడి దేవుడు నిద్ర అయిపోయినరా అతను పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకున్నాడు అది లేకపోవాలి ఇప్పుడు నిజం చెప్తాను కదా కాబట్టి మన ధర్మం కూడా భాగాలు పాలు బాగా పంచుకోదా అన్నది ధర్మం కూడా 7 భాగాలు పంచుకొని ఈ దేనువులో మిద్దెలో మేడలో బంగారు ఎండి డబ్బు మన భాగం మనం పంచుకోరా ఈ ఊరు కాదు మరొక ఊరికి పోతే మనకు కలుగునేమో పోవయ్యా ప్రాణేశ్వర అన్నది అప్పుడు సతిమాట పతి తోయిన సతిమాట పతి తోయరా 5 మంది అన్నదమ్మలు కలుసుకొని పోయేటప్పుడు పోతారంట అక్కడ తెలుసా చెట్టుకి ఓ కాయాల
పెద్దిరాజు మాత్రముగా అందరూ సెలవద్దుకొని ఆ సంతాన గురహవుతా ఉన్నాడు. 6 తరం నాటి 6,000 వల్లవులు, 7,000 శిరమందులు, 1,000,000 గోపాలకులు, కుమారుడు వీరవర్గము ఉన్నాడు. ఆ బావ పల్లెకొండ, ఆ పల్లెకొండ మాత్రమే కదిలి వస్తున్నాడంట. కదిలి వస్తే ఆ పెద్దిరాజు మీద కదిలి వస్తున్నాడంట. దండాలు పెట్టి బావకే వందనాలు పరిసి మని కట్టి అస్తముల మనివిగా నిలిపి అప్పుడు బావకి 5 మంది అన్నదమ్ములు నమస్కారం చేస్తారు. అప్పుడు అంట బావా పల్లికొండ ఎన్నడో రావయ్యా ఏ కాలమనో రావయ్యా ఎన్నడో రావయ్యా ఏ కాలమనో రావే పండగన రావయ్యా నువ్వు పప్పాన రావు పండుగన రావయ్యా ఒక పప్పాన రావయ్యా తెలిసిన రావయ్యా తెలవరంపెరా రావయ్యా తెలిసిన రావయ్యా తెలవరంపెరా రావయ్యా నువ్వు పండగన వచ్చింది లేదు బాగా వచ్చింది లేదు తెలిసినా వచ్చింది లేదు పిలవరంపినా వచ్చింది లేదు ఈ రోజు దినమన ఏమో దండాలి దండాడితే వచ్చిన కార్యాదమయ్యా అన్నాడు. అప్పుడు చెప్తారు 5 మంది అన్నదమ్ములు బావా మాకేం ఆపత లేదు, మాకేం కష్టం లేదు, కానీ ఎన్ని రోజులు నిన్న పంపాలు ధనుకొండ పాల భాగాలు పంచుకోవాలి, ఎనమించి ధనుకొండ 7 భాగాలు పంచుకోవాలి, కానీ పాలు భాగాలు పంచాలి. అందుకని పెద్దోడు కదా నువ్వా, అందుకని నీ దగ్గరకు చేరము అన్నాడు. అప్పుడు చూసినాడు బావా పల్లెకొండ ఆయన ఎర్రివాడు మీరు ఏచి నాకు తెలియదు, కానీ 6 తరములు 6 ధనుకొండ ఉన్నది. అది ఎట్ట తెలిసిన మీ తాతల వేరినారు ద్వారకా నగరం, అయ్యల వేరినారు ఐదోజ నగరం. ఇప్పుడు మీ ఆలోచనేది పంపాది అంటే ఈ ధనుకొండ పట్టము పాలు భాగాల నుంచి ఒక దేనివా 2 దేనివులా కుదిరితే మున్ను రామడా కుదిరితే వేణు రామడ దశాపరిణామడ దేనివులు. ఈ 1 కాదు 2 కాదు భాగాలు నేను పంచలేను, నా వల్ల కాదు అన్నాడు. అయినా ఒక మాట, మీరు 5 మంది అన్నదమ్మలు భగవ విశాలమైన స్థలం చూసి 5 దుడ్లు ఏర్పాటు చేసుకుని 5 దుడ్లు ఏర్పాటు చేసుకుని ఆ దుడ్డి కాడ పౌడి చూడండి. ఆ భగవంతుడి ధర్మాన దేవతలు ఆ దేనివుని నీ దుడ్డులే కదిలి వస్తాయన్న. అప్పుడు ఏం చేయనట్టు తెలుసా, ఆ బావ చార వచ్చినాడు, అట్లా చార వచ్చి ఎక్కడికి వస్తాడు తెలుసా అంటే బావా పల్లికొండ ఆవనా చూసిన 8 హస్తాలు తొమ్మిది అస్తముల ధనుకొండ శాంభవి 4 చేతుల నకమక చల్లారి దక్కిమక శాత డమరకమక శాత సోలమక శాత గజ సోలమక శాత రాక్షసుల మధ్యించిన రామబాణమ కష్టమన దుర్తలో మధ్యించిన శాత 12 శాతన 12 ఆయుధంగా పట్టుకొని ఆ వనాదట అమ్మవారి గుళ్ళో ఆ గుడి కాడకి చార వచ్చినాడు. ఆ గంగదేవుడు ఎట్లా తెలిసిన అయ్యా ఎట్లా తెలిసిన కొట్టి శుభ్రపరిచినారు. ఆవు అంటే అచ్చన గంగమైలావులు తిమ్మిని తిప్పి ముత్యాలు చెడుగుట్టే ముగ్గులేరు పరిశారు, రక్తములు చెడుగుట్టే రంగులేరు పరిశారు, వజ్రాలు చెడుగుట్టే వాడులేరు పరిశారు. ఈ ముత్యాల ముగ్గుల్లో
ఆ ఒక నాడే బావా పల్లెకొండ గంగ మాత్రం ప్రార్థిస్తున్నానంట. ఓ గంగా ఓ గంగా ఓ గంగా ఒక వార్త వినవమ్మా. ఓ గంగా ఒక వార్త వినవమ్మా. మా పెద్దలు కొలిసినారు కొలిసినారు. ఓ గంగా ఓ గంగా నేను పెట్టి వెళ్ళిపోరాలివే. ఓ గంగా నేడు పెట్టి వేల్పురాలవే. మా చిన్నలో కొలిసినారు గంగా నేను చిత్తారి బదువమ్మా. చిత్తారి బదువమ్మా. ఓ గంగా ఓ గంగా ఉత్తరాదిన పుట్టినావు ఇటు మేడగిరిలోనా. మేనగిరిలోనా. ఓ గంగా ఓ గంగా దక్షిణాదిన వెలిసినావు ధనమకొండ గంగవే. ఓ గంగో నేడు ధనమకొండ చాంబవే. మా సింహాదిరాజు కొలసిన చిత్తారి బదువమ్మా. నేడు చిత్తారి బదువమ్మా. ఓ గంగా ఓ గంగా మా పెద్దిరాజు కొలసిన ఓ గంగో మా పెద్దరాజు కొలసిన. మా పెద్దిరాజు కొలసిన ఓ గంగా ఓ గంగా నేను పెట్టెలు పోరాలివమ్మా. మా పెద్దరాజు కొలసిన. ఓ గంగా ఓ గంగా నేడు పెట్టి వేల్పురాలవమ్మా. మా పోలిరాజు కొలిసినాడు ఓ గంగా నేను పోనే గంగవమ్మా. గంగవమ్మ. ఓ గంగా మా అప్పలరాజు కొలిచినాడు ఓ గంగా నేడు పోనే గంగవమ్మ. ఓ గంగా మా కాటమ రాజు కొలసిన ఓ గంగా ఓ గంగా కన్య ముత్యమో గంగవమ్మ. మా కాటమరాజు కొలిచిన. ఓ గంగా ఓ గంగా కన్య ముత్యమల గంగవమ్మ. మా పాపమ్మ కొలసిన ఓ గంగా ఓ గంగా పగడ ముత్యమో గంగవమ్మ. మా పాపమ్మ కొలిచిన. ఓ గంగా ఓ గంగా పగడ ముత్యమే గంగవమ్మ. మా పావ పల్లెకొండ కొలసిన నేడు బాగురుతే గంగవమ్మ. గంగవమ్మ. ఓ గంగా మా బాగపల్లి కొండ కొలిచిన. ఓ గంగా నేడు బాగోతే గంగవమ్మ. గంగవమ్మ ఓ గంగా మా హైతమ రాజా కొలసిన గంగా అని ముత్యమో గంగవమ్మ. గంగవమ్మ. ఓ గంగా మా జైతమరాజు కొలిచినాడు. ఓ గంగా అని ముత్యమే గంగవమ్మ. గంగవమ్మ ఓ గంగా మా పుత్తమ రాజా కొలిసినాడు గంగా నిడుపు పోనే గంగవమ్మ. గంగవమ్మ. ఓ గంగా మా పుట్టమరాజు కొలిచినాడు. ఓ గంగా నేడు పోనే గంగవమ్మ. ఈ 6,000 వల్లవలో 7,000 శిరాములే. నిడు కోటే కుమారులో కుమారు వేరు వర్గమా. ఈ ఆలచాయాలలో అడ్డగల గమనమా. ఎత్తు వచ్చిన బాణాలు రోజు నాటుమా. నిడు కమల వాసానగాన దేవుని వాసానగాన. ఓ అయ్యా కోళ్ళ వాసానగాన.
పట్టుకోదా